హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పచ్చి నెత్తళ్ళతోటి పులుసు వేసుకొని కూర చేసుకుందాం. ఈ నెత్తల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిసేపు పట్టించి ఉంచండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఈ చిన్న చిన్న చేపల్ని వేసుకొని కొద్దిగా ఎర్రగా వేగించుకోవాలి. కొద్దిగా వేగించుకోండి, అన్నీ ఒకసారి అయితే ఇడిపోతాయి. ఈ పచ్చినెత్తళ్ళైనా కొద్దిగా వేగించుకుంటేనే బాగుంటుంది. మేము వేగిస్తామండి, ఏ చేపైనా ఎర్రగా వేగించుకుంటాము. కలిపేటప్పుడు కూడా కొద్దిగా నెమ్మదిగా తీసి అటు ఇటు కదిపారంటే వేగిపోతాయి. దీనికి ఏమి ముళ్ళులు గట్టా ఎక్కువ ఉండదు, చిన్న ముళ్ళులు ఉంటాయి, అలా తినేయవచ్చు వేగించినవేనా. మళ్ళీ అదే కళాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఉల్లి పేస్ట్ని తీసుకొని ఓ 3-4 స్పూన్లు వేసుకోండి. మనకి చేపలను బట్టి వేసుకొని ఎర్రగా వేగించుకోవాలి. సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. ఈ ఉల్లి పేస్టు మన ఛానల్లో ఉంది, అప్లోడ్ చేసాము, లింక్ పెడతాము చూడండి. ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా మన చింతపండు నానబెట్టుకోండి. లోపల నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నారంటే అది మెత్తగా పిసుక్కొని ఈ వేగిన దాంట్లో కొద్దిగా పులుసు వేసుకోండి. పులుసు వేసి కలుపుకొని, ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే ఏ కూరలా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పులుసు వేసుకొని చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోండి. మరీ పులిపైన కూర బాగోదు. కొద్దిగా ఉడికిన తర్వాత ఈ వేగించిన నెత్తల్ని వేసేసుకోవడమే. ఇవి గరిటతో గట్టా అట్ల పొలతోటి కలపకండి, తొందరగా ఇదైపోతాయి. కళాయి పట్టుకొని ఇలా కదిపారంటే ఇడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి సరిపడినంత కారం, మీ ఘాటుని బట్టి కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోండి. అంతే, పచ్చినెత్తల కూర రెడీ అయిపోయింది. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు ఈ కూర. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.